హీరో రజనీకాంత్ అండ్ కమల్ హాసన్ ఇండియా 2 మూవీ ఆడియో రిలీజ్ ఫంక్షన్లో ఇద్దరు కలిసి ఒక స్టేజ్ మీదకి రాబోతున్నారు అన్న విషయం ఇండియా 2 మూవీ చిత్ర యూనిట్ తెలియజేశారు. అయితే వీళ్ళు సాధారణంగా ఇద్దరు తమిళ హీరోలే, తమిళనాడు రాష్ట్రం నుంచి వచ్చారు. ఇద్దరికి దేశవ్యాప్తంగా మంచి పేరుంది. ఇద్దరు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి పేరు తెచ్చుకున్నటువంటి నటులు. కమల్ హాసన్ స్వాతిముత్యం లాంటి సినిమా లాంటి ఇప్పటికీ కూడా ఎంతోమంది ఆదరిస్తారు. అయితే ఇప్పటికీ టీవీల్లో కనుక షో వచ్చేటువంటి సందర్భాల్లో సినిమా ఆదరించేటువంటి వాళ్ళు ఉంటారు. అయితే దాన్ని టెలికాస్ట్ చేసినటువంటి టీవీ ఛానల్కి 4 నుంచి 5 రేటింగ్ వస్తుంది. అంటే ఇప్పటికీ కూడా ఆ సినిమాకు ఏ స్థాయి ఆదరణ ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే కమల్ హాసన్ ఎన్నో మంచి సినిమాలు చేశారు తెలుగులో కూడా. అటువంటి సందర్భంలోనే రజనీకాంత్ కూడా పాన్ ఇండియా లెవెల్లో ఎన్నో మంచి సినిమాలు చేశారు. అయితే అతి ముఖ్యమైనటువంటి రజనీకాంత్ తెలుగు వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి సినిమాలు కొన్ని ఉన్నాయి. అందులో ఒకటి శివాజీ సినిమా, రెండవది వచ్చేసరికి రోబో సినిమా. అందరికీ తెలుసు, రోబో 1, రోబో 2 వీళ్ళందరికీ కూడా తెలుసు. అట్నే శివాజీ పాత్ర చేసినటువంటి విలన్ పాత్ర సుమన్ కూడా చాలా ఫేమ్ వచ్చింది. ఆ సినిమాలన్నీ హిట్ అయ్యాయి. అయితే వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఆడియో ఫంక్షన్కి రావడం అందరినీ సంతోషపెట్టింది. అయితే తెలుగులో టాప్ హీరో ఉన్న రామ్ చరణ్ కూడా ఈ ఫంక్షన్కి ప్రత్యేక ఆహ్వానితునిగా ఆహ్వానించారు. ఆడియో ఫంక్షన్ తాను కూడా వెళ్తున్నట్టు సమాచారం. అయితే రకుల్ ప్రీత్ సింగ్ కానీ అదేవిధంగా దీనిలో ఏఆర్ రెహమాన్ సంగీతం ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే చూడాలి మిగతా సందర్భాలు ఎలా ఉన్నప్పటికీ వీళ్ళు పెద్ద స్థాయిని హీరోలు, హీరోయిన్లు వీళ్ళంతా ఒక స్టేజ్ మీద కనిపిస్తే అది ఫ్యాన్స్కు పండగ. అటువంటి వాతావరణం ఇప్పుడు ఏర్పడబోతుంది. అయితే ఇండియా 2 మూవీలో ట్రీజర్ రిలీజ్ అవుతుంది. దానికి త్వరలో చెప్తారు. అయితే చిత్ర యూనిట్ అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత ఆడియో రిలీజ్ తర్వాత మూవీకి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇందుకు సంబంధించిన అంత మధ్యలోనే ఓటీటీ రైట్లు కానీ, శాటిలైట్లు కానీ, డిస్ట్రిబ్యూషన్ ఈ 3 పనులు పూర్తయిన తర్వాత రిలీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే దీనిని ఇండియా 2 సినిమాని జూన్ 2వ వారమా లేకపోతే మొదటి వారమా రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్టు చిత్ర యూనిట్ అఫీషియల్గా తెలియజేసింది. అయితే ఇంకా డేట్స్ పర్ఫెక్ట్గా కన్ఫర్మ్ కాకపోయినా ఒక వారం అటు ఇటుగానైనా ఇది రిలీజ్ చేస్తామని చెప్పారు. సమ్మర్లో ఈ సినిమా మంచి విజయవంతమైతే 2024 సమ్మర్కి గుడ్ మూవీ అనిగా చెప్పుకోవాలి. ఎందుకంటే సమ్మర్లో ఇంత సమయంలో కూడా ఏది పెద్ద స్థాయి సినిమాలు రాలేదు. అయితే వీళ్ళిద్దరి ముఖ్యంగా కమల్ హాసన్ చేయబోతున్నటువంటి ఇండియా 2 మూవీ విజయవంతమైతే తొలి సమ్మర్ హిట్ మూవీగా నిలుస్తుంది. ఇది పాన్ ఇండియా లెవెల్లో వస్తే మరీ సంతోషం. చూడాలి ఇదివరకు ఏమవుతుంది అన్నది.